నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 50 సంవత్సరాల తర్వాత చదువుకున్న విద్యార్థి బాల్యాన్ని గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు. రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో ఆనాడు చదువు చెప్పిన గురువుల్ని ఘనంగా సత్కరించుకున్న విద్యార్థులు. కానిస్టేబుల్ పై దాడి చేసిన కేసులో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన సిఐ రాములు నాయక్. ముద్దాయిలను కోర్టుకి హాజరుపరిచిన పోలీసులు. మరో ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిఐ వెల్లడి. పిల్లల్లో చిన్నతనం నుంచే వారిలో కాంపిటీషన్ స్కిల్స్ ను పెంచి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్న సాయి అబాకస్ 18వ వార్షికోత్సవాన్ని స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కాంపిటీషన్ టెస్ట్ నిర్వహించి ట్రోఫీలు అందజేశారు. స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో సాయి అబాకస్ 18వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. గత 18 సంవత్సరాలుగా పిల్లల్లో ప్రతిభా శక్తిని పెంపొందించడంతో పాటు వారిలో కాంపిటీషన్స్ స్కిల్స్ ని పెంపొందించే దిశగా కృషి చేస్తున్న సాయి అబాకస్ నేడు యూసీ మాస్ అబాకస్ గా మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ నేపథ్యంలో 4 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల పిల్లల్లో ఉన్న స్కిల్స్ ని బయటకు తీసుకొచ్చే దానిలో తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహం వల్ల నేడు ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యార్థులను కాంపిటీషన్స్ పోటీల్లో పాల్గొనేలా చేస్తోందని నిర్వాహకులు అన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని సాయి అబాకస్ పిల్లల్ని మోటివేషన్ చేసి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్న వైనాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కాంపిటీషన్ లో విజేతలైన విద్యార్థులకు ట్రోఫీల్ని అందజేశారు. అలాగే పిల్లల్ని ప్రోత్సహించి వారిలో ప్రతిభని మరింత పెంచే విధంగా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, మాధవ్, సుధా, రజని తదితరులు పాల్గొన్నారు. మన తెనాల్లో ఈరోజు 18 సంవత్సరాలు అవుతుంది మన సాయి అబాకస్ యూసిమా సాయి అబాకస్ వాళ్ళు స్టార్ట్ చేసి. ఈరోజు 18th యానివర్సరీ సందర్భంగా యూసిమాస్ ఇంటర్నల్ కాంపిటీషన్ జరిగింది. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అందరు యూసిమాస్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఫ్రమ్ 4 years నుంచి ఫ్రమ్ 13 years పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క ఏ కేటగిరీ వైజ్ ఆ కేటగిరీ వైజ్ విజువల్ కాంపిటీషన్ కండక్ట్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 8 minutesలో 200 sums కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ట్రోఫీస్ ఇవ్వడం జరిగింది. ఇదివరకు సాయి అబాకస్ ఇన్స్టిట్యూట్గా ఉండేది. ఇప్పుడు అది యూసిమాస్ తెనాలిగా బ్రాండ్ మార్చాం. గత 18 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నడుపుతున్నాం. ప్రతి ఇయర్ కూడా ఇలాంటి కాంపిటీషన్ పెట్టి పిల్లల్లో ఈ నైపుణ్యాన్ని పెంచి అబాకస్ నైపుణ్యం తర్వాత పెంచి వాళ్ళని వివిధ లెవెల్ల ఎగ్జామినేషన్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయించి వాళ్ళందరికీ ప్రైజులు తెప్పించే బాధ్యతగా రెస్పాన్సిబుల్ తీసుకుని మేము 18 years నుంచి సపోర్ట్ చేస్తున్నాము. తెనాలి సాయి అబాకస్ యూసిమాస్ 18వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. గత 18 సంవత్సరాల నుంచి మరి మాధవ్ సార్, సుధా మేడం తెనాల్లో ఒక చిన్న ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఇంత వడ్డు ఇంత అన్నట్టుగా మరి ఎటువంటి లాభాపేక్ష లేకుండా మరి ఈ రోజున కార్పొరేట్ రంగం అంటేనే చాలా బిజినెస్. మరి ఎంత ఎదిగినా ఒదిగుండాలనే ఏకైక లక్ష్యంతో వారిద్దరూ కూడా సర్వీస్ మోటెడ్. నిజంగా చాలా వాళ్ళిద్దరికీ మరి ధన్యవాదాలు తెలుపుకోండి. ఈ సందర్భంగా మరి 18 సంవత్సరాలుగా తెనాల్లో మరి ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తూ మరి వారికి తోడుగా రజనీ మేడం సామాన్య గృహిణిగా మరి పిల్లలందరినీ కూడా చాలా తెనాల్లో వారదైన శైలిలో గైడ్ చేస్తూ మరి గుంటూరు నుంచి వచ్చినటువంటి శ్రీకాంత్ సార్, ఆయన గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సబ్జెక్టు కూడా ఆయన తీసుకున్నారంటే అందులో నిష్ణాతంగా పిల్లలకి దగ్గరగా వివరించడంలో చాలా ముందుంటారు ఆయన. ఇటువంటి గురువుల శిక్షణలో పర్యవేక్షణలో మరి యూసిమాస్ మరి నడుస్తూ ఉంది. మరి పిల్లలు నేషనల్ మరి స్థానికంగా లోకల్ లెవెల్ నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ మరి అంతా కూడా మరి చాలా దగ్గరుండి మేడం గారు, సుధా గారు, మాధవ్ సార్ పిల్లల్ని గైడ్ చేస్తూ మరి ఇందులో నాగార్జున యూనివర్సిటీలో హెచ్ఓడిగా క్లాసికల్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా విధులు నిర్వహిస్తున్నాను. సుధా నా చెల్లెలు అనడం కంటే ఈ ఊరికి తెనాలికి తను చేస్తున్న ఒక టీచర్గా, ఒక మెంటర్గా, ఒక గైడ్గా, ఒక కౌన్సిలర్గా ఇవాళ పిల్లలు చేసిన విధానం కానీ వీళ్ళు చేస్తున్నది కానీ ఎస్పెషల్లీ పాత పేరెంట్స్ అన్నమాట, సీనియర్ పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం కానీ ఐ అడ్మైర్డ్.
చాలా చాలా బాగా నడుస్తోంది. ఇంతే స్ఫూర్తితో సుధా వాళ్ళు ముందరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఇన్ పేషెంట్స్ కి ఇచ్చే భోజన సౌకర్యాన్ని ఒంగోలుకు చెందిన శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నుండి ఇన్ పేషెంట్స్ కు భోజనాన్ని సమకూరుస్తోంది. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం నుండి ఒంగోలుకు చెందిన శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ ఇన్ పేషెంట్స్ కు డైట్ ను సమకూరుస్తోందని డాక్టర్ టి సౌభాగ్యవాణి తెలిపారు. ఇటీవల నిర్వహించిన టెండర్లలో ఒంగోలుకు చెందిన శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ టెండర్ ని గెలుచుకుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్, హాస్పిటల్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు వైద్యశాలలోని ఇన్ పేషెంట్లకు భోజనాన్ని సమకూరుస్తోందని డాక్టర్ సౌభాగ్యవాణి చెప్పారు. నూతనంగా కాంట్రాక్టు తీసుకున్న శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ కు చెందిన కె రవికుమార్ మాట్లాడుతూ తాము 25 సంవత్సరాలుగా డైట్ కాంట్రాక్ట్ గా పనిచేస్తున్నామని, ఎర్రగొండపాళ్లం, ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు వంటి ప్రాంతాల్లో హాస్పిటల్స్ లో డైట్ ని అందిస్తున్నామని రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైట్ కాంట్రాక్టర్లకు చెందిన డిఎస్ నాయుడు, ఆర్ఎంఓ మల్లికార్జునరావు, నర్స్ కె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా వైద్యశాల తెనాలిలో ఈ రోజు నుంచి న్యూ డైట్ కాంట్రాక్టర్ మన ఇన్ పేషెంట్స్కి డైట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ డైట్ మేనేజ్మెంట్ కమిటీ జాయింట్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో టెండర్స్ పిలవడం జరిగింది. ఆ టెండర్స్లో శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీ ఒంగోలు వారు సెలెక్ట్ అయ్యారు. వారికి మా డిసిహెచ్ఎస్ గారు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వారు అది ఆర్డర్ని బేస్ చేసుకొని జాయింట్ కలెక్టర్ గారి డైరెక్షన్స్ బేస్ చేసుకొని ఈ రోజు నుంచి మన జిల్లా వైద్యశాల తెనాలిలో ఆహారం మన ఇన్ పేషెంట్స్కి వారు సరఫరా చేయడం జరుగుతుంది. మేము గత 25 ఇయర్స్ నుంచి డైట్ కాంట్రాక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. మేము డిస్టిక్ ఒంగోలు, జీజీహెచ్ హాస్పిటల్, కందుకూరు, గిద్దలూరు, ఎర్రగొండపాలెం మరియు గాంధీ హాస్పిటల్, ఇంకా కొన్ని హాస్పిటల్ సరఫరా పేషెంట్కి భోజనం సరఫరా చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి రిమార్క్స్ కానీ ఎటువంటి లేవు. ఇక్కడ కూడా మంచిగా పేషెంట్కి మంచి ఆహారం సప్లై చేయగలమని మేము మేడం గారు, ఆర్ఎంఓ గారు ఇక్కడ స్టాఫ్ ఆధ్వర్యంలో మంచిగా సప్లై చేస్తామని చెప్పి తమకు తెలియజేసుకుంటాం. నా పేరు రవికుమార్, ఏజెన్సీ పేరు శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే చిరంజీవిని హతమార్చే లక్ష్యంతో దాడి చేసిన నిందితుల్ని 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన 24వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిందని సిఐ కె రాములు నాయక్ తెలిపారు. దొంగతనం, కొట్లాటలు, గంజాయి వంటి పలు రకాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, షేక్ బాబులాల్, వేమో నవీన్లు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చిరంజీవిని 24వ తేదీ రాత్రి అడ్డగించి దాడి చేయడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి నుండి తప్పించుకుని బయటపడ్డ చిరంజీవి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో జాన్ విక్టర్, రాకేష్ బాబు లాల్లో లింగారావు సెంటర్ లో ఉన్నారని వచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే విక్టర్ నవీన్ అనే కిల్లర్ తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. అరెస్ట్ చేసిన వారి నుండి ఒక కత్తిని స్వాధీనపరుచుకున్నామని సిఐ రాముల్ నాయక్ తెలిపారు. ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఎస్పీ సత్వరమే కేసును ఛేదించినందుకు సిఐని, పోలీసు సిబ్బందిని అభినందించారు. మొన్న 24వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో మన ఐతా నగర్లోని అంబేద్కర్ నగర్ సందులో మన కానిస్టేబుల్ 1 టౌన్లో పనిచేస్తాడు చిరంజీవి. కానిస్టేబుల్ డ్యూటీ నిమిత్తము స్టేషన్కి వెళ్తూ ఉంటే ఒక నలుగురు మనకు ఐతా నగర్ వాళ్ళు, ఈ కిల్లరు, తర్వాత జాన్ విక్టరు, తర్వాత ఈ షేక్ బాబులాల్, దోమ రాజేష్, ఈ నలుగురు కలిసి అటకాయించి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత సివిల్ డ్రెస్లో ఉన్న మనోడు, సివిల్ డ్రెస్లో ఉండడం వలన అది ఫస్ట్ పోలీసు అనుకోలేదు. కొట్టిన తర్వాత పక్కన కిల్లర్ అనే అతను, ఆల్రెడీ ఆ కిల్లర్ అతనికి తెలుసు. అతను అంతకుముందు గంజాయి విషయంలో ఈ కోర్టు కానిస్టేబుల్ మనకి ఈ రాజేష్ మన చిరంజీవి అనే కానిస్టేబుల్ కొంచెం బాగా వర్క్ చేస్తాడు. ఆ విషయంలో ఈయన ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి అతను చంపాలనే ఉద్దేశంతో కత్తితో కూడా దాడి చేయబోయారు. కానీ అతను కొంచెం కుర్రోడు కాబట్టి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లింగారావు సెంటర్లో ఈ ముగ్గురు, జాన్ విక్టరు, బాబులాల్, రాకేష్, ఈ ముగ్గురు ఉండడం అక్కడ ఉంటే సమాచారం ప్రకారం ఈ ముగ్గురు అరెస్ట్ చేశాను. ఈ కిల్లర్ అనే అతను అప్స్కాండింగ్లో ఉన్నాడు, వాళ్ళు అతను కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరి మీద, ఈ బాబుల అనే అతని మీద ఫస్ట్ టైము కేసు లేదు, కానీ మిగతా ముగ్గురు మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద షీట్స్ కూడా ఉన్నాయి.
చిన్న వయసులోనే మానవత్వం, సేవాభావం అలవడటం ఎంతో గొప్ప విషయమని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి అన్నారు. చిరంజీవి చలమలశెట్టి మహతి పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమంలోని వృద్ధులకు జరిగిన అన్నదానం సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బిఎల్ నారాయణ మనవరాలు తేజస్వి పెద్ద కుమార్తె చిరంజీవి చలమలశెట్టి మహతి జన్మదినం రోజైన శనివారం రాత్రి స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలోని వృద్ధులకు అన్న వితరణ చేశారు. స్వీట్స్, మామిడి పండ్లతో సహా భోజనాన్ని మహతి తన సోదరి రిషిత వడ్డించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడారు. పాత్రికేయుడు బిఎల్ నారాయణతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 6వ తరగతులకు వచ్చిన మహతి తన పుట్టినరోజుని ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధుల సమక్షంలో జరుపుకొని వారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటుకుందని చెప్పారు. నేటి తరానికి సేవాభావాన్ని అలవరచడం అవసరమన్నారు. చిరంజీవి చలమలశెట్టి మహతి మాట్లాడుతూ తన జన్మదినం రోజున కొంతమందికి సంతృప్తిగా భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. తొలుత ఆశ్రమంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పూజలు చేశారు. కార్యక్రమంలో మహతి తల్లి బొజ్జ తేజస్వి పాల్గొన్నారు. చలమలశెట్టి మహతి పుట్టినరోజు సందర్భంగా మరి తాతగారు బిఎల్ నారాయణ గారు, అట్లాగే తల్లిగారు అయినటువంటి తేజస్వి, ఒకసారి గుర్తున్నాడు తేజస్వి, మా అమ్మాయి అన్న అమ్మాయి ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే మహతిలో ప్రత్యేకత ఈరోజు చెప్పాలి. ఆ తాతగారు నారాయణ గారు, అమ్మ మరేంటి ఇవాళ కేక్ కట్ చేద్దామా, ఆశ్రమం భోజనం పెడదామంటే ఆశ్రమం భోజనం పెడదాం తాతగారు అంటే సేవాభావం ఎంత గొప్పదో ఆలోచించండి. జనరల్గా చిన్నపిల్లలు కేక్ తిందాము వాళ్ళని పిలుద్దాం అనుకోకుండా మరి పెద్ద మనసుతో బాల్యంలోనే గాంధీ గారి యొక్క తత్వం వాళ్ళ నాన్నగారు, మరి అట్లాగే తేజస్వి గారు, నారాయణ గారు, తాతగారు ఎన్నో కూడా కల్చర్ కలిగిన కుటుంబం. మన పిల్లల్ని ఉజ్వల భవిష్యత్తు తీసుకురావాలంటే మంచి అలవాటు తీసుకురావాలి, మంచి నడకలో తీసుకురావాలి. అట్లాగే తాతగారు కానీ వాళ్ళ అమ్మ కానీ తేజస్వి కానీ మరి ఆశ్రమంకి వచ్చి ఇంత దూరమైన వాడు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళటువంటి పెద్ద మనసు, వృద్ధులకి సేవ చేయాలి, మనం కూడా మన వంతు కొంత వాళ్ళకి ఈరోజు భోజనం పెట్టాలన్న ఆలోచన ఉంటాం. సనాతన ధర్మాల్లో ఎదుటి వాళ్ళకి సహాయం చేయటమే గొప్ప కల్చరు. మరి దేశభక్తి కలిగి ఉండాలా, దేశ నాయకులు ఉండాలా, అదేవిధంగా దేశానికి మనం అవసరమైతే నిలబడాలా అనే ఉద్దేశంతో కూడా ఉండాలి. అటువంటి పసిపిల్లల నుంచి మనం తీసుకురావటంలో జాతీయత భావాలు పెరుగుతాయి, సమాజంలో విలువ పెరుగుద్ది, మంచి అలవాట్లు ఏర్పడతాయి. నా పేరు మహతి. నా జన్మదిన సందర్భంగా ఆశ్రమవాసులకు భోజనం పెడతాం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐపీఎస్ కు ఎంపిక కాబడిన దోనెపూడి విజయబాబును బీజీఆర్ కమిటీ సభ్యులు ఆదివారం ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం విజయవాడలో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా విజయబాబు పనిచేస్తున్నారు. ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో 681 ర్యాంకు సాధించి ఐపీఎస్ పొందిన దోనెపూడి విజయబాబును బీజీఆర్ కమిటీ సభ్యులు ఆదివారం ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపారు. విజయబాబు తండ్రి దోనెపూడి మధుబాబు రిటైర్డ్ ఐఆర్ఎస్. అభినందనలు తెలిపిన వారిలో బీజీఆర్ కమిటీ తెనాలి అధ్యక్షులు మేకల సురేష్, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ బాబు, అడ్వకేట్ మేకల రవి, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడు అత్తోట శరత్, బీజీఆర్ కమిటీ ట్రెజరర్ సిద్దుల కమలాకర్ రావు, జాతీయ హ్యాండ్బాల్ క్రీడాకారుడు మధుబాబు, మాజీ కౌన్సిలర్ పినపాటి రవీంద్ర, మట్లపూడి రాజేశ్వరరావు, బడుగు సురేష్, కొమ్ము రాయల్, వివిధ శాఖల ఉద్యోగులు, పట్టణ బీజీఆర్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో 1974-75 సంవత్సరంలో 10వ తరగతి చదివిన బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఉదయం జరిగింది. ఈ విద్యార్థుల సమ్మేళనంలో తమకు చదువు చెప్పిన గురువులను ఎంతో భక్తిగా సత్కరించుకున్నారు. స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్ నందు 1974-75 సంవత్సరపు 10వ తరగతి విద్యార్థుల బ్యాచ్ 50 సంవత్సరాల తర్వాత ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరిట చదువుకున్న స్కూల్లో కలుసుకుని ఆనందంతో పరవశించిపోయారు. అక్కడ చదువుకుని వివిధ రంగాల్లో వృత్తిని నిర్వహిస్తున్న వారు కొందరుంటే మరికొందరు విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్న వారు మరికొందరు.
ఉన్నత పదవులను అలంకరించి సమాజానికి సేవలు అందించిన వారు ఇంకొకరు. ఇలా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో తమ జీవన వృత్తిని కొనసాగిస్తూ గడుపుతున్న వారందరూ 50 సంవత్సరాల తర్వాత ఒక్కటై తమ సుఖ సంతోషాలను, అనుభవాలను, తమ బాల్యాన్ని చెప్పుకుంటూ మురిసిపోయారు. ఇలా ప్రతిసారి అందరూ కలుసుకొని తలంపులు వ్యక్తపరుస్తూ తమ భవిష్యత్తుకు పునాదులు వేసిన గురువులైన పిచ్చయ్య మాస్టర్, రూత్ టీచర్ పిచ్చేశ్వరమ్మ టీచర్ని, అలాగే ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయుని షేక్ మౌలాబీలను ఎంతో భక్తి శ్రద్ధలతో సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణ సాయిబాబు, పట్టేల మల్లేశ్వరరావు, అన్నవరపు మధు, సజ్జ మధుసూదన్ రావు, చిన్నం హేమచంద్ర ప్రసాద్, కొల్లిపర శంకర్ బాబు, గడ్డిపాటి కిషోర్లు పర్యవేక్షించారు. సుదినం, పర్వదినం, 50 సంవత్సరాల స్నేహం. అందరూ కూడా 10th క్లాస్ 1975 బ్యాచ్ మాదంతా కూడా. అందరూ ఈ రోజున రావి సాంబయ్య మున్సిపల్ హై స్కూల్లో ఆ రోజు 1975లో చదివిన వారంతా కూడా 1975లో చదివిన వారంతా కూడా ఈ రోజున ఎక్కడెక్కడో ఉంటూ పక్క స్టేటుల్లో ఉంటూ కూడా ఈరోజు అంతా ఇక్కడికి వచ్చి ఈ పర్వదినాన్ని, ఈ పండుగలో అందరూ భాగస్వాములు అవటం, ఇక్కడ ఎక్కడెక్కడ ఢిల్లీ, ఎక్కడెక్కడ బొంబాయి, ఎక్కడెక్కడ హైదరాబాద్, ఎక్కడెక్కడ చెన్నై, బెంగళూరులో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆత్మీయత ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇక నుంచి ఇట్లాగే కొనసాగించాలని చెప్పని అందరూ కూడా ఇక్కడ ఆ రోజు మాతో పాటు మాకు చదువు చెప్పిన టీచర్లందరూ కూడా ఈరోజు సన్మానం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ సోదరులు ఈ స్కూల్లో చదివి చాలా అదృష్టం. ఈ స్కూల్లోనే చదివాను 5 సంవత్సరాలు. తర్వాత 5 సంవత్సరాలు విఎస్ఆర్ కాలేజీ తెనాలి, తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ LLB, LLM ఆంధ్ర యూనివర్సిటీ, PhD బెరంపూర్ యూనివర్సిటీ. ప్రస్తుతం నేను నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ భోపాల్కి వైస్ ఛాన్సలర్గా చేస్తున్నాను. ఇంతకుముందు మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ఔరంగాబాద్ ఫౌండర్ వైస్ ఛాన్సలర్గా చేశాను. అలాగే ఒక 5 సంవత్సరాలు డిప్యుటేషన్ మీద విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశాను. ఈ స్కూల్ నుంచి అంటే మామూలుగా మున్సిపల్ స్కూల్లో చదివిన పిల్లలు ఏం చదువుతారులే, ఎక్కడి వరకు వెళ్తారులే అనుకుంటే నేను ఈ స్కూల్లోనే చదివాను. మా మాస్టర్లు ఆ రోజున ఉన్నటువంటి పార్థసారథి గారు, సత్యనారాయణమూర్తి గారు, అలాగే రమణయ్య గారు, పానకాలాచారి గారు, ఒకళ్ళిద్దరు వీరాంజనేయ టీచర్ గారు, వెంకటప్పయ్య గారు, వైఎస్ఎన్ గారు, పిచ్చేశ్వరమ్మ గారు, తెనాలి మండలం పెద్దరావూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 1991-92 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఆదివారం ఉదయం స్కూల్లో జరిగింది. 33 సంవత్సరాల తర్వాత కలుసుకున్న ఆ విద్యార్థుల్లో ఆనందం అవధులు దాటింది. మండల గ్రామమైన పెద్దరావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 1991-92 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల బ్యాచ్ ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన పేరుతో కలుసుకుని తమ బాల్యాన్ని మరొకసారి తమ కళ్ల ముందు చూసుకున్నారు. చదువుకున్న తరగతి గదులు, స్కూల్ పరిసరాలు, ఆనాటి కాలంలో బాల్యంగా ఉన్న పరిస్థితులు, చదువు చెప్పిన గురువులు 1 కాదు 2 కాదు అనేకం వారి ముందు ప్రత్యక్షమయ్యాయి. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. ఇదే సమయంలో పాఠశాలకు తమ వంతు బాధ్యతగా 1,25,000 రూపాయలతో కొత్త తరగతి గదులను కట్టించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 33 సంవత్సరాల తర్వాత తామంతా ఒకచోట కలుసుకుని గడపటం మా జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని వాలేశ్వరరావు, విజయలక్ష్మి, నరసింహారావు, చలపతిరావు, వసుంధర, సత్తార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మీలాగే చిన్న వయసులో ఉన్నటువంటి గురువులు ఉన్నారు, ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. మనం ఇప్పటి వరకు ఆరోగ్యంగా కానీ ఇలా ఉండడానికి గురువుల యొక్క ఆశీర్వాదం అనేది ఇప్పటి వరకు మీరు అందరూ చెప్పారే, మాకు కూడా అదే వర్తిస్తుంది. ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు చెప్పిన మాట చెప్పకుండా ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు చెప్పారు. అదే అనుభవాలు మావి కూడా. ప్రతి ఒక్కళ్ళము ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా కావాల్సినటువంటి సంపద ఆరోగ్య సంపద. మనం డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఆ డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని పెంచుతుంది.
ఆ టెన్షన్ల వల్ల ఇంకా మనుషులు హాస్పిటల్ పాలవుతారు, హాస్పిటల్కి ఇచ్చేస్తారు. 91-92 పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనం ఈరోజు చాలా ఘనంగా పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 33 సంవత్సరాల క్రితం మాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. అలాగే ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుడైనటువంటి వారు విద్యార్థులకి ఎలాంటి మానవతా విలువలను తెలియజేస్తారు, అవన్నీ కూడా ఈరోజు వాటిని స్మరించుకోవడం జరిగింది. దాదాపుగా 33 సంవత్సరాల తర్వాత మా అందరితో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయుల్ని ఈ విధంగా కలవటం, అలాగే స్నేహితులు అందరం కూడా కలిసి ఈ విధంగా మా యొక్క బాల్యమైనటువంటి ఆ స్మృతుల మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ సందర్భంగా పాఠశాలకి ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఉద్దేశంతో మేము చదువుకున్నటువంటి 7-8 తరగతుల బ్లాక్ని దాన్ని పూర్తిగా రెనోవేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దోర్పల్లి సురేష్, అలాగే కాంత్ కుమార్, రవికుమార్, అలాగే జానీ భాష, కొంతమంది మిత్రులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కూడా జరిగింది. ఈ ఆనందకరమైనటువంటి క్షణాల్లో బాల్యంలో ఉన్నటువంటి స్నేహితుల్ని ఒకసారిగా ఇన్ని సంవత్సరాల తర్వాత చూడటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరితో కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మాతో పాటు చేయవచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా తెనాల్లోని కవిరాజా పార్క్ నందు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యాలయంలో మాసాంతపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కురుక్షేత్రంలో అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశం గురించి ఈ సమావేశంలో ఆధ్యాత్మిక ప్రవచకులు నోరి నారాయణమూర్తి ప్రసంగించారు. స్థానిక కవిరాజా పార్క్ లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచకులు నోరి నారాయణమూర్తి మహాభారతం, అర్జునుడు మధ్య జరిగిన చరిత్రను తెలియజేశారు. మహాభారతం సర్వధర్మాలకు నిలయమని, భారతీయ వాంగ్మయ చరిత్రలో అద్వితీయమని అన్నారు. గీత ఉపదేశం గురించి నోరి నారాయణమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ప్రసాదం, పూర్ణచంద్రరావు, ట్రెజరర్ నర్రావుల ఆదినారాయణ, ఉపాధ్యక్షులు అబ్బూరి రామ్మూర్తి, జాయింట్ సెక్రటరీ పుచ్చకాయల కోటిరెడ్డి, సభ్యులు కుప్పాల చలమయ్య, కోటి రామకృష్ణారావు, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. అత్యద్భుతమైనటువంటి గ్రంథం. భా అంటే జ్ఞానం, రథము అంటే దానిలో లీనమై భక్తి భావాలతో ప్రకాశించేటువంటి వారు కనుక దీనికి మహాభారతం అని పేరు కలిగింది. అందుచేతనే మన దేశం పేరు కూడా భారతదేశం. భారతదేశము అంటే బ్రహ్మజ్ఞాన తత్పరులకు, అఖండమైనటువంటి జ్ఞానసిద్ధికి నిలయమైనటువంటి వ్యక్తులు ఈ దేశంలో నివసిస్తూ ఉంటారు. అలాంటి పుణ్య దివ్యమైనటువంటి మహాభారతాన్ని వేద వ్యాసుల వారు ఆయన చెబుతూ ఉంటే వినాయకుల వారు రచించారు. రచిస్తూ ఉన్నప్పుడు వేగానికి తట్టుకొనగలిగినటువంటి కంఠం ఒక్కసారి పెళ్ళని విరిగిపోయింది. ఆయన చెబుతూనే ఉన్నాడు, ఆపకుండా రాయాలి అని. మళ్ళీ లేచి ఇంకొక గంటాన్ని పుచ్చుకునేటప్పటికి ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయోనని తమ యొక్క దంతాన్ని విరిచి దంతంతో గౌరవ రాశాడు విఘ్నేశ్వరుడు. వేదవ్యాసుల వారు పలుకుతూ ఉంటాయి. అప్పుడు వేదవ్యాసుల వారు అన్నారు, యతిహాస్తి తన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్. రాశావా? యతిహాస్తి తన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్. ఏది ఇందులో ఉన్నదో అది అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. ఇంతటి ప్రతిజ్ఞనవలీనంగా నెరవేర్చిన వ్యాసుడు కవితా సుందరహాసుడు. ఇంతటి అద్భుతమైనటువంటి రీతిలో అందిస్తే నారాయణమూర్తి గారు నేను జంపన హై స్కూల్లో 8 సంవత్సరాలు కలిసి పనిచేశాను. నేను ఏమైనా మ్యాథ్స్ చెప్పేవాడిని, నారాయణమూర్తి గారు తెలుగు చెప్పేవాడు. పక్కన మొట్టమొదటి మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ నేను ఏ సెక్షన్లో మ్యాథ్స్ చెబుతుంటే ఆయన బి సెక్షన్లో తెలుగు చెప్పేవాడు. ఆయన ఎవరో పెద్దకుంటు అంతకంటే నుంచి చెప్పాల్సి వచ్చేది నాకు. అక్కడే
నేను ఆయన చూసినప్పుడే అనుకున్నాను, చాలా బాగా అంటే సభకు వచ్చిన వాళ్ళని ఎలా ఆకర్షించుకోవాలి. మనం అర్ధగంట మాట్లాడి గంట మాట్లాడి ఎంతసేపు మాట్లాడినా కానీ అంత బాగా జనంలో నుంచి ఇంకా చెప్తే బాగుండు అనేటట్టు ఉంటుంది ఆయన ధోరణి. అప్పుడు కాకుండా అదే కాకుండా ఇప్పుడు శ్రీరామనవమి కానీ ఎక్కడైనా సరే సప్తాహాలు జరుగుతూ ఉంటాయి. ఆ సప్తాహాల్లో తప్పనిసరిగా ఈ లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమం జరగదు. ఆంధ్రలో కానీ తెలంగాణలో భక్తి టీవీ కానీ ఇంకా మిగతా అన్ని ఛానల్స్లో కూడా ఈయన నోరి నారాయణమూర్తి గారు అని కానీ ఖచ్చితంగా రాత్రి 9-10 మధ్యలో ఖచ్చితంగా వస్తుంది. అది కనుక మనం వినేటట్లయితే చాలా కూడా ఆయన చెప్పే వాటిలో మనం ఆచరించదగ్గవి చాలా ఉంటాయి. ఆ విధంగా ఈయన మనకి ఇంతకు ముందు కూడా సుందరకాండ, ఇంకో వృద్ధాప్యంలో తీసుకోవాల్సిన ఆధ్యాత్మికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా చెప్పడం జరిగింది. ఈసారి మనం ఏం చేసామంటే భారతంలో అర్జునుడు వలన తెనాల్లోని బోస్ రోడ్లో గల ఐఎంఏ హాల్ నందు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు జరిగింది. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ వారు సంయుక్తంగా కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ తక్కళ్లపాడు సహకారంతో నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నుండి మాజీ వైస్ చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి మాజీ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ మాజీ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ ఐఎంఏగా పలు హోదాల్లో పనిచేసిన డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు హాజరయ్యారు. తొలుత తెనాల్లో ఉన్న ప్రముఖ వైద్యులు, తెనాలి ఐఎంఏ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు అందరూ ఇటీవల పెహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో మరణించిన పర్యాటకులకు నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు మాట్లాడుతూ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లాంటి కార్యక్రమం జరగడం డాక్టర్లకు ఎంతో ముఖ్యమని, వారు తమ పరిజ్ఞానాన్ని, స్కిల్స్ ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అప్పుడే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించగలరని తెలిపారు. ఐఎంఏ వైద్యుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిందని, వాటిని వైద్యులందరూ ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులైన డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ కోటి నాగయ్య, డాక్టర్ గంటా నరసింహారావు, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ హనుమంతరావు, పలువురు తెనాలి ప్రాంత వైద్యులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన పొన్నూరు, గుంటూరు, రేపల్లె, చెరుకుపల్లి నుండి కూడా వైద్యులు హాజరయ్యారు. ఈ సీఎం ప్రోగ్రాం ద్వారా క్యాన్సర్ పై తమకున్న అవగాహన, చికిత్సా విధానాలని త్వరగా కనుక్కొని నిర్ధారణ పరీక్షలు తెలుసుకున్నామని వారు తెలిపారు. డాక్టర్ మేజర్ కాకమాణి ఉలక్కి గారి మెమోరియల్ ఐఎంఏ హాల్ నందు డే లాంగ్ అంటే 8 అవర్స్ అంటే 2 క్రెడిట్ పాయింట్స్ కింద సిఎంఈ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాం నందు కిమ్స్ శిఖర హాస్పిటల్ మరియు తెనాలి ఐఎంఏ కలిసి నిర్వహించారు. ఈ మెయిన్ ఇవాళ జరిగిన కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో క్యాన్సర్ గురించి, వివిధ రకాలైన క్యాన్సర్ల గురించి, అవి ఎందుకు పుట్టుకతో వచ్చినాయా లేకపోతే ఎలా జనరేట్ అవుతాయి, వాళ్ళు ఎలా కట్టడి చేయాలి, ఒకవేళ క్యాన్సర్ వచ్చినచో ఆపరేషన్ చేయాలా, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అన్న దాని మీద ఎక్స్టెన్సివ్గా మా డాక్టర్ ఫ్రెటర్నిటీ అందరికీ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కింద జరగడం జరిగింది. రేర్ కేసు డిస్కస్ చేయడం కానీ, మరియు ముఖ్యంగా పిల్లల్లో క్యాన్సర్ ఎలాంటి విధానాల్లో వస్తాయి. మోస్ట్లీ మొత్తం క్యాన్సర్ పేషెంట్లో 4% పీడియాటిక్ పేషెంట్స్ ఉంటారండి. అలాగే పీడియాటిక్స్లో మోస్ట్ కామన్ బ్లడ్ క్యాన్సర్స్ అనమాట. సో ఇలాంటివన్నీ కేసు గురించి మనం తెలుసుకోవటము, పేల్గా కనిపిస్తుంది, రక్తహీనతలాగా కనిపిస్తూ ఉంటుంది, సింపుల్ కేసులా అనిపిస్తుంది. కానీ తీరా తరచి చూస్తే చాలా వరకు ఓవర్లుక్ అవుతాయి. ఎందుకంటే మనం ఫస్టే మన డయాగ్నోస్ క్యాన్సర్ అని వెళ్ళదు పీడియాటిక్ కేసెస్లో, ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి. కానీ మోస్ట్లీ రికవరీ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కీమోథెరపీకే చాలా వరకు పీడియాటిక్ పేషెంట్స్ బ్యూటిఫుల్గా రికవరీ అవుతారు. అడల్ట్లో రికవరీ స్టేజ్ చాలా తక్కువ, కానీ పీడియాటిక్లో తొందరగా, అంటే చిన్నపిల్లల్లో ఏదైనా క్యాన్సర్ లక్షణం వస్తే ట్రీట్మెంట్ ద్వారా ఈజీగా బయటపడొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. మరియు ఇవాళ మన ఈ సిఎంఈ ప్రోగ్రామ్కి ముందు మనం ఒక పెహల్గాం ఉదంతం అంటే ఎంత అమానుషంగా జరిగింది. ఇది ఒక మతానికి సంబంధించింది అయితే కాదండి, ఇది మానవత్వానికి సంబంధించింది. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు ఒక గుర్తు తెలియని వృద్ధునికి శస్త్రచికిత్స చేసి రక్షించారు. సూపరింటెండెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఇప్పుడు ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నాడు.
తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు అనునిత్యం వైద్య సేవలు చికిత్సలు అందిస్తున్న జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఒక గుర్తు తెలియని వృద్ధిని కాలుకు శస్త్రచికిత్స చేసి కాపాడింది. ఈ నెల 21వ తేదీన క్యాజువాలిటీ వద్ద గుర్తు తెలియని వృద్ధుని వదిలివేసి వెళ్లిపోయారు. ఆ వ్యక్తి కాలు విరిగి ఉండటాన్ని గమనించిన వైద్య సిబ్బంది వెంటనే ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హనుమంతరావు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి నేతృత్వంలో ఆ వృద్ధిని కాలుకి డాక్టర్ హనుమంతరావు శస్త్రచికిత్స చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో ఆ వృద్ధుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆ వృద్ధుడు తాలూకు ఎవరనేది ఇప్పటి వరకు రాని ధర్మిల మీడియా ద్వారా ఆ వృద్ధుడికి సంబంధించిన వ్యక్తులు ఆసుపత్రిలో సంప్రదించవలసిందిగా కోరారు. వైద్యశాల తెనాలిలో ఈ నెల 21వ తారీఖు ఒక అన్నోన్ మేల్ పేషెంట్ 55-60 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. అతని క్యాజువాలిటీకి ఎమర్జెన్సీ దగ్గరికి ఎవరో తెలియని పర్సన్స్ తీసుకొచ్చి మన వార్డులో పెట్టారు. అక్కడ మన డాక్టర్స్ చూసి దానికి అవసరమైన బ్లడ్ టెస్ట్, ఎక్స్రేలు అన్నీ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిన తర్వాత మన ఆర్థోపెడిక్ సర్జన్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖుకి ఫ్రాక్చర్ అయింది. ఆ కేసుకి ఎముక విరగడం జరిగింది. ఆర్థోపెడిక్ అండ్ అనస్థీషియా టీము సహకారంతో ఆ కేసుకి సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్నాడు. పేషెంట్ స్టేబుల్ కండిషన్లోనే ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 50 సంవత్సరాల తర్వాత చదువుకున్న విద్యార్థి బాల్యాన్ని గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు. రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో ఆనాడు చదువు చెప్పిన గురువుల్ని ఘనంగా సత్కరించుకున్న విద్యార్థులు. కానిస్టేబుల్ పై దాడి చేసిన కేసులో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన సిఐ రాములు నాయక్. ముద్దాయిలను కోర్టుకి హాజరుపరిచిన పోలీసులు. మరో ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిఐ వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.